त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयहमामृतातुः। महापुण्यलिङ्गेश्वर स्वामिये नमः। यशिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयो संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलं। पूर्वोक्ते वङ्गनविशेषणविशिष्टायानां शिवतिदो श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्यां काशीपालगोत्रोद्भवस्यां सत्यनारायणनामधेयस्यां साईलक्ष्मीनाम्नीं श्रीनिवासनामधेयस्यां सत्यानामधेयस्यां कृषिकानाम्नीं भवेशनामधेयस्यां सकुटुम्बानां तथा नमस्कारं చేసుకోండి। सकुटुम्बानां सबान्धवानां सकलायुरारोग्यैश्वर्या परमेश्वरीं श्री पुण्यलिंगेश्वर स्वामिन अनुग्रह प्रसाद सिद्ध्यर्थं यथाशक्ति अर्चन पूजामहं करिष्ये। ओम श्री पुण्यलिंगेश्वर स्वामिये नमः। ओम शिवाय नमः, महेश्वराय नमः, शंभवे नमः, पिनाकिने नमः, शेखराय नमः, वामदेवाय नमः, विरूपाक्षाय नमः, कपर्धिन्ये नमः। श्री पुण्यलिंगेश्वर स्वामिये नमः। नानाविध परिमलपत्र पुष्पपूजामहं समर्पयामि मंगल नीराजनं कृत्वा। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రిలోని చోటుపల్లో ఉన్నటువంటి అమ్మానాన్న అనాథుల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు చాంద్రమానేన విశ్వావసనామ సంవత్సరం మహాలయ పక్షం 29/2025న హైదరాబాద్ వాస్తవ్యులు కాశీపాల గోత్రోద్భవులు కీర్తిశేషులు రోళ్ల భూషణం గారు, కీర్తిశేషులు లక్ష్మీ గారుల యొక్క జ్ఞాపకార్థం సందర్భంగా రోళ్ల సత్యనారాయణ గారు మరియు కుటుంబ సభ్యులందరూ అనాథులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా వినంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ పెద్దలందరి ఆత్మశాంతి చేకూరాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవాం, అన్నదాత సుఖీ భవాం, అన్నదాత సుఖీ భవాం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్తగారు మామగారు పేర్ల మీద అన్నదానానికని ఇచ్చాము. చాలా బాగా అనిపించింది. అందుకని రావాలి, వచ్చి ఏదో మాకు తోసింది ఇవ్వాలని ఇచ్చి అన్నదానం జరిపించాము. మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ బిల్డింగులో కూడా చాలా బాగా ఉన్నవాళ్ళలాగా చూసుకున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. డాక్టర్ మందులు కానీ పేషెంట్ని మంచిగా చూసుకుంటున్నారు తన పిల్లల్లాగా. చాలా బాగా అనిపిస్తుంది. 10 మందికి వడ్డించాం. చాలా ఇంకా అసలు చెప్పక్కర్లేదు. చాలా సంతోషం అనిపించింది. ఎక్కడెక్కడో ఖర్చు పెట్టే కంట ఇక్కడ ఇస్తేనే మంచిగా అనిపిస్తుందని ఇక్కడికి వచ్చి మాకు తోచింది ఇచ్చాము. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నా అంటూ ఎవరూ లేని 600 మంది అనాథులకు రక్షణాలయం, అభాగ్యుల ఆకలి తీర్చే అన్నపూర్ణాలయం. కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమం వేళ పూజలు చేసి అనాథులకు అన్నదానం చేసి 600 మంది ఆకలి తీర్చి మీ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలిగించి వారి ఆశీస్సులు పొందారు.